హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేసవి కాలంలో మంచినీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఉన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించే వరకు ఆందోళన చేపడతామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. వాటర్ లేదు అని అంటున్నారు. గ్రౌండ్లో వాటర్ లేకపోతే వాళ్ళు మాకు రిప్లేస్మెంట్ ఏదైనా చూపించాలి, లైక్ ట్యాంకర్స్ తెప్పించడం, ఇంకేదైనా మరొకటి చూడాలి. కానీ వాళ్ళు ప్రతిసారి పొద్దున మాకు వాటర్ ఉంటే మధ్యాహ్నం ఉండే గంట సేపు వాటర్ ఉంటాయి. మాకు డైరెక్టర్ మేడం కాల్ చేసి అంటుంది, మీరు వాటర్ మిస్యూజ్ చేస్తున్నంట, మేము స్నానాలు చేయొద్దా, మేము బట్టలు వాష్ చేసుకోవద్దా, మేము నీళ్లు కూడా తాగొద్దా, ప్లేట్లు కడుక్కోవడానికి వాటర్ ఉండే, స్నానాలకి వాటర్ ఉండే, బ్రషింగ్కి వాటర్ ఉండే. రాత్రి 10కి అయిపోతే పొద్దున్న 6 గంటల వరకు మళ్ళీ మాకు వాటర్ రావు. మార్నింగ్ ఒక 2 అవర్స్ మళ్ళీ వాటర్ వస్తే మళ్ళీ 12 o'clock వరకు వాటర్ రావు. అంటే ఉన్న వాటర్ మేము అడ్జస్ట్ చేసుకోవాలంట. మేము గత వారం రోజుల నుంచి మేడంకి మా జనరల్ కేర్ టేకర్స్కి చెప్పినాం. మేడం వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పినాం, లెటర్ కూడా రాసి ఇచ్చినాం. అయినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కనీసం ఈ రోజుకి 7 గంటల నుంచి మాకు తాగడానికి నీళ్లు లేవు. మేము డిన్నర్ చేసిన తర్వాత అసలు వాటరే లేవు. మాకు పొద్దున 12:30 నుంచి మాకు వాటర్ రావట్లేదు. ఈవినింగ్ ఒక 6 to 7 or 6 to 7:30 మాత్రమే వాటర్ వచ్చినాం. ఇప్పటి వరకు మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళామంటే కూడా వాటర్ లేవు. గర్ల్స్ ఇంతమంది ఉన్నా మాకు ఎంత ప్రాబ్లం ఉంటుంది. మేము ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేసినాం కానీ పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వాటర్ కావాలి, ప్రాబ్లం లేకుండా మాకు వాటర్ కావాలి. అర్ధరాత్రి గడుస్తున్నప్పటికీ అమ్మాయిలు తమకి హాస్టల్లో వాటర్ లేవని చెప్పేసి రోడ్ల మీద కూర్చుంటే దీనికి బాధ్యులైనటువంటి హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, వీసీ కావచ్చు, ఈరోజు ఏసీ గదుల్లో సెద తీరుతూ ఉన్నారు. నిన్న మనం చూస్తూ ఉన్నాం, ఉస్మాన్ యూనివర్సిటీ ఫౌండేషన్ అనే పేరు మీద కోట్లు ఖర్చు చేసి ఈరోజు పైలాన్ని తెరుస్తూ ఉన్నారు. హంగు ఆర్భటాలతోటి ఈరోజు ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. తప్పితే విద్యార్థులకి ఏ సౌకర్యాలు కావాలో కనీసం చిత్తశుద్ధి లేనటువంటి అధికార యంత్రాంగం ఈరోజు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి అవుతున్నప్పటికీ కనీసం ఇక్కడికి ఏ ఒక్క అధికారి వచ్చి విద్యార్థులని వాళ్ళ యొక్క సమస్యని అడిగి తెలుసుకున్నటువంటి పాపన పోలేదు యూనివర్సిటీ అధికారులు. అమ్మాయిలు 1.5 గంటల నుంచి రోడ్డు మీద కూర్చొని అధికారులందరికీ ఫోన్లు చేస్తూ మాకు కనీసం వాష్రూమ్లో వాటర్ లేవని చెప్పేసి మొరపెట్టుకున్నప్పటికీ వాళ్ళ యొక్క బాధను వినేటువంటి నాదుడు ఉస్మాన్ యూనివర్సిటీలో కరువైపోయిండు. ఇక్కడ ఉన్నటువంటి వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, లేడీస్ డైరెక్టర్ కావచ్చు.